అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మైత్రి డాబా పిట్టగోడ మీద వరుసగా దీపాలను అమర్చడంలో నిమగ్నమైన ఉన్న మైత్రి చక్రవర్తి వైపు తిరిగింది. ఒంటి రంగుతో పోటీ పడుతున్న గులాబీ రంగు పట్టుచీర, తలనిండా మల్లెపూలతో విశాలమైన తుమ్మెద రెక్కల్లాంటి కనులు దీపాల కాంతులతో పోటీపడి కాంతులేనుతూ ఆ రోజు వింత శోభతో కనిపించింది మైత్రి చక్రవర్తికి. ఎప్పుడూ సింపుల్గా కాటన్ చీరలో పొడవాటి జుట్టును క్లిప్తో బంధించి లేదా లూజ్ హెయిర్తో కనిపించే తను ఇవాళ ప్రత్యేకమైన అలంకరణతో మనసుకు ఒక రకమైన హాయిని కలిగిస్తోంది. కొద్దిసేపు అలాగే కన్నార్పకుండా చూశాడు చక్రవర్తి. ఆమె ముగ్ధ మనోహర రూపం అతని హృదయాంతరాలలో లోతుగా ముద్రించుకుపోయింది. తనను అలా చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయింది చక్రవర్తికి. నీ సమక్షంలో కాసేపు ఉన్నందుకే నా హృదయం అవ్యక్తమైన ఆనందంతో పులకించిపోతోంది. అదే నువ్వు నా జీవితంలోకి ప్రవేశిస్తే ఇంకెంత బాగుంటుంది మైత్రి. కానీ నీ మనసులో నేనున్నానో లేదో నువ్వు మనసు విప్పి చెప్పేటప్పుడు నీ అభిప్రాయం కోసం నేను క్షణమొక యుగంలా గడుపుతున్నాను. చక్రవర్తి మనసు మూగగా రోధించింది. చక్రవర్తి గారు, ఏమిటలా చూస్తున్నారు? క్రింద విరాజులేడా? బోర్ అనిపించి ఇలా వచ్చారా? పదండి కిందకి వెళ్దాం. ఆగు మైత్రి, కాసేపు ఇక్కడ కూర్చుందామా? ఒకసారి చక్రవర్తి వైపు చూసి, ఓకే, కాకపోతే ఒక 5 నిమిషాలే. ఎందుకంటే ఈరోజు దీపావళి. కింద అమ్మ చెల్లెళ్ళు పనుల హడావిడిలో ఉంటారు. పూజ కూడా స్టార్ట్ చేసే టైం అవుతుంది. మనం తొందరగా కిందకి వెళ్తే బాగుంటుంది. ఎందుకు మైత్రి? అందరి గురించి, అన్ని విషయాల గురించి ఆలోచిస్తావు. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తావు. ఎదుటివారి మనసులు చదివినట్టే అడగకముందే వారి అవసరాలు తీర్చి వారితో మమతానురాగాల బంధాన్ని అల్లేసుకుంటావు. కానీ నా విషయంలోనే ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తావు? నా హృదయం నీకోసమే తపిస్తోంది అని ఎందుకు అర్థం చేసుకోవు? వేదనగా అనుకున్నాడు చక్రవర్తి. ఏమైంది చక్రవర్తి గారు? అలా ఆలోచిస్తూ ఉండిపోయారేం? ఏదైనా మాట్లాడండి. మైత్రి మాటలతో చిన్నగా తల విదిల్చి ఆలోచనల్లోంచి బయటికి వచ్చాడు చక్రవర్తి. మొట్టమొదటిసారిగా ఈ దీపావళి పండుగను మీ కుటుంబం సమక్షంలో ఆనందంగా జరుపుకుంటున్నాను. ఇది నేను నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. ఎవరూ లేని అనాథనైన నన్ను మీ ఇంట్లో ఒకరిగా భావిస్తూ ఈ పండుగకు ఆహ్వానించి నాకెవరూ లేరనే లోటును తెలియకుండా చేశారు. ఇప్పుడు నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంది అనిపిస్తోంది మైత్రి. ధన్యవాదాలు. ఆగండి ఆగండి, ఇది చెప్పడానికేనా నన్ను ఆగమన్నారు? ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి. రండి కిందకి వెళ్దాం. మరొక విషయం, మీరు ఇంకొకసారి అనాథ అనే మాట కనుక వాడితే నేను మీతో మాట్లాడను, అంతే. తర్జని చూపిస్తూ అంది. చిన్నగా నవ్వి, నేను కాసేపు ఆగి వస్తాను మైత్రి, నువ్వు వెళ్ళు అన్నాడు చక్రవర్తి. సరే అయితే, పూజ స్టార్ట్ కాగానే విరాజ్ని పంపిస్తాను. కిందకి రండి. కిందకి వెళ్తున్న మైత్రి వైపు సాలోచనగా చూశాడు చక్రవర్తి. నువ్వు నా జీవితంలోకి ప్రవేశించి 2 ఏళ్లు కావస్తుంది. నా మనసును నీ ముందు పరిచి 1 ఏడాది గడిచింది. నీ మనసులో నేను ఉన్నానా లేదా అనేది ఇంతవరకు స్పష్టంగా చెప్పింది లేదు. అందినట్లే అంది. ఆశలు రేకెత్తించి ఆమెడ దూరం వెళ్ళిపోతావు. 2 అడుగుల దూరంలో ఉన్న 100 యోజనాల దూరాన్ని తలపిస్తావు. మన 2 జీవితాలు ఎప్పటికైనా ముడిపడతాయా? ఎప్పటికీ కలుసుకోలేని సమాంతర రేఖల్లా మిగిలిపోతాయా? నా ఆవేదనను ఎప్పటికీ అర్థం చేసుకుంటావు మైత్రి. డాబా అంచుల వరకు వెళ్ళి దూరంగా చీకట్లో మినుకు అంటూ వెలుగుతున్న విద్యుత్ దీపకాంతులు దీపావళి టపాసుల వెలుగులతో మిళితమైన దేదీప్యమానంగా ప్రకాశిస్తూ చక్రవర్తి ఆలోచనలను 2 ఏళ్ల వెనక్కి పరుగులు తీయించాయి. అమ్మఒడి స్వచ్ఛంద సంస్థ, బంజారా హిల్స్, హైదరాబాద్. కారు దిగి పెద్ద అక్షరాలతో అందంగా రాయబడ్డ బోర్డు వైపు చూశాడు చక్రవర్తి. సిటీలోని అత్యంత పేరున్న సంస్థ అది. ఎంతోమంది అనాథలకు, అభాగ్యులకు చేయూతనిస్తూ వారికి అమ్మఒడి లాంటి భరోసాను అందిస్తూ వారికి జీవితం పట్ల ఆశను కలిగిస్తున్న సంస్థ. కారు వెనుక డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి 10-11 ఏళ్ల వయసున్న పిల్లాడిని జాగ్రత్తగా కిందకి దించాడు చక్రవర్తి. పోలియో బాధితుడు అయిన ఆ పిల్లాడు చేతికర సాయంతో నడుస్తున్నాడు. కారు శబ్దం వినగానే 2 వాలంటీర్స్ పరిగెత్తుకు వచ్చి చక్రవర్తికి విష్ చేసి పిల్లాన్ని పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ, రండి సార్, సూపరింటెండెంట్ మేడం అటువైపు ఉంటారు అంటూ చేతితో చూపించారు. విశాలమైన ప్రాంగణంలో రకరకాల మొక్కల మధ్య అన్ని రకాల వయసు పిల్లలు ఉల్లాసంగా ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నారు. లోకంలోని ఆనందం మా సొంతం అన్నట్లుగా కనిపిస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తే వారంతా విధి వంచితులైన పిల్లల్లా అనిపించలేదు చక్రవర్తికి. ఇంతలో ఒక్కసారిగా పిల్లల కేరింతలు వినిపించడంతో అటువైపు తిరిగి చూశాడు చక్రవర్తి. 15 నుండి 20 మంది దాకా పిల్లలు అక్కడ గుంపుగా చేరి ఏదో కొత్త రకమైన ఆటను ఆడుతూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వాళ్లలో రకరకాల అవకారాలు కలిగిన పిల్లలు ఉన్నారు. కానీ వారి ముఖాలలో దాని తాలూకు బాధ ఏమాత్రం కనిపించడం లేదు. ఆ పిల్లలంతా తమ మధ్యలో కూర్చున్న ఎవరో ఇస్తున్న ఆదేశాల ప్రకారం ఆటను ఆడుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల మధ్య ఉన్న ఆ వ్యక్తి ఎవరో కనిపించడం లేదు చక్రవర్తికి. ఇంతలో పిల్లలలో కొంతమంది, అక్క, ఇప్పుడు నా వంతు, నేను ఆడతాను అని గట్టిగా అరిచి చెబుతున్నారు. అప్పటి వరకు పిల్లల మధ్యలో గొంతు కూర్చుని ఉన్న ఒక 20 ఏళ్ల అమ్మాయి లేచి నిలబడి పిల్లలకు ఆటకు సంబంధించిన సూచనలు ఇస్తోంది. పిల్లలంతా అక్క అని సంబోధిస్తూ రకరకాల వాదనలు, ఫిర్యాదులు చేస్తున్నారు. గ్రీన్ చుడీదార్ ధరించి లూజ్ హెయిర్తో ఉన్న అమ్మాయి పచ్చని చెట్ల మధ్య వనకన్య విహారానికి వచ్చిందా అనిపించేలా ఉంది. చక్కని పలువరుసతో కూడిన అందమైన చిరునవ్వుతో ఓపికగా
పిల్లల ప్రశ్నలకు ఫిర్యాదులకు సమాధానాలు ఇస్తూ వారిని సంభాళించడానికి ప్రయత్నిస్తోంది. ఆ అమ్మాయి మొహంలో పసితనం వీడని స్వచ్ఛమైన ఆనందాన్ని, అమాయకత్వంతో కూడిన వదనాన్ని ఒక్క నిమిషం పాటు ముగ్ధుడై చూశాడు చక్రవర్తి. సమాజం ఏవగించుకునే ఇలాంటి పిల్లలతో గడపాల్సి వస్తుందన్న సంకోచం లేసమాత్రమైనా కనిపించడం లేదు ఆ అమ్మాయిలో. సార్, లోపలికి రండి. బాబుని లోపల కూర్చోపెట్టాను. మేడం గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే అని లోపలికి నడిచాడు చక్రవర్తి. నమస్కారం సార్, రండి కూర్చోండి. సూపరింటెండెంట్ సుకన్య ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ చెప్పింది. సార్, మీరు ఇంత శ్రమ తీసుకుని రావడం, ఒక ఫోన్ కాల్ చేస్తే మేమే వచ్చి బాబుని పికప్ చేసుకునే వాళ్ళం కదా. పర్వాలేదు. ఈ బాబు 4 రోజుల క్రితం రోడ్డు పక్కన జ్వరంతో బాధపడుతూ అత్యంత దీనస్థితిలో కనిపించాడు. వివరాలు అడిగితే ఎవరూ లేరని చెప్పాడు. అబ్బాయి కాలు కూడా సరిగా పనిచేయదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ చేరుద్దామని తీసుకొచ్చాను. అలాగా సార్, మీలాంటి సహృదయులు చాలా తక్కువ మంది ఉంటారు. 1000 కంటపడడం ఈ అబ్బాయి చేసుకున్న అదృష్టం అని బాబు వైపు చూస్తూ, బాబు, నీ పేరేమిటి? భయంతో ముడుచుకుపోయి బెదురు చూపులు చూస్తున్న బాబు వైపు చూస్తూ అడిగింది సుకన్య. సుందరం. ఈ రోజు నుంచి ఇక్కడ ఉంటావా మరి నువ్వు? ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు. మంచి బట్టలు, బొమ్మలు కూడా ఇస్తాము. అలాగే. ఓకే సార్, బాబుని ఇక్కడ ఎలాంటి లోటు ఉండదు. చక్కగా చదువుకుంటూ తోటి పిల్లలతో కలిసి ఉంటాడు. బాబుని చూడడానికి మీరు ఎప్పుడైనా రావచ్చు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ఖదీర్ పిలిచింది సుకన్య. అమ్మా, ఒక్కసారి మైత్రేయిని పిలువు. 5 నిమిషాల తర్వాత పిలిచారట మేడం. మృదు మధురమైన స్వరం వీణులకు తాకింది. అటువైపు చూశాడు చక్రవర్తి. ఇందాక పిల్లలను ఆడిస్తూ కనిపించిన గ్రీన్ చుడీదార్ అమ్మాయి మైత్రి. తను సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి గారు ఈ బాబుని మన ఆర్గనైజేషన్లో చేర్పించాలని తీసుకొచ్చారు అని చక్రవర్తి వైపు తిరిగి, తను మైత్రేయి, ఈ సంస్థ కేర్ టేకర్గా పనిచేస్తోంది. నమస్కారం సార్. 2 చేతులు జోడించి నమస్కరించింది మైత్రేయి. చిరునవ్వుతో తల పంకించాడు చక్రవర్తి. మైత్రి, ఇక నుంచి ఈ బాబు బాధ్యత నీదే. జాగ్రత్తగా చూసుకో. ష్యూర్ మేమం. అన్ని జాగ్రత్తలు చెప్పి సుందరం దగ్గర వీడ్కోలు తీసుకుని మైత్రి తాలూకు ఆలోచనలు వెంటాడుతుండగా వచ్చి కారు స్టార్ట్ చేశాడు చక్రవర్తి. తన 25 ఏళ్ల జీవితంలో ఎంతోమంది అమ్మాయిలు తనకు తారసపడ్డారు. అందులో చాలామంది తనను రకరకాలుగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇంతవరకు తన మనసుకు దగ్గరగా వచ్చిన అమ్మాయి అంటూ లేదు. అలాంటిది ఈరోజు ఈ అమ్మాయి మొదటి చూపులోనే తన మనసులో తిష్టవేసింది. ఏమిటి ఈ అమ్మాయిలో ఉన్న ఆకర్షణ? ఎందుకు తనలో ఈ కలవరం? ఇన్నాళ్లుగా తను పోగొట్టుకున్న అమూల్యమైన వస్తువేదో, తనకు అనుకోకుండా దొరికిన ఆనందం ఒక్కసారిగా ముప్పిరిగొంది. బహుశా ప్రేమంటే ఇదేనా? అతని పెదవులపై చిరు దరహాసం కదలాడింది. సుందరాన్ని చూసే వంకతో తరచుగా అమ్మ ఒడికి వెళ్ళి మైత్రిని కలిసేవాడు చక్రవర్తి. తొందరలోనే చక్రవర్తికి మంచి స్నేహితురాలు అయింది మైత్రి. ఆమెతో గడిపిన ప్రతి నిమిషం అతనికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. ఎప్పుడూ తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమయ్యే చక్రవర్తి మైత్రిని చూసిన మరుక్షణం అప్పటి వరకు పడిన శ్రమ అంతా మరిచిపోయేవాడు. ఆమె సమక్షంలో ప్రపంచంలో తను ఒంటరివాడి కాదు అన్న భరోసా కలిగేది. ఆమె ఆత్మీయ పలకరింపు, ఆమె మాట కోసం ఎదురు చూసేవాడు. మైత్రికి చక్రవర్తితో ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశ్రమ నిర్వాహకులు సంస్కార్ ఫౌండేషన్తో లావాదేవీల నిర్వహణకు ఆమెనే ఎంచుకునేవారు. ఒకరోజు మైత్రితో మాట్లాడుతూ చక్రవర్తి, సమాజం అసహించుకుని దూరంగా పెట్టే ఇలాంటి పిల్లల మధ్య రోజంతా గడపడం నీకు ఇబ్బందిగా అనిపించదా? నేను ఆ పిల్లలతో గడపడం ఒక వృత్తిగా అనుకోవడం లేదు చక్రవర్తి గారు. దగ్గరుండి వాళ్ళ ఆలనా పాలనా చూడడం నా మనసుకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. ఇది నా వృత్తే కాదు, ప్రవృత్తి కూడా. ఆ పిల్లలను ఒక్కరోజు చూడకపోయినా నాకు అదోలా అనిపిస్తుంది. విధి వంచితులైన వారిని నేను వారి లోపాలతో సహా ప్రేమిస్తున్నాను. అందుకే వాళ్లలో ఒకరిగా కలిసిపోయి వాళ్లకు నేనున్నానంటూ ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాను. ఆ పిల్లలంతా నాలో ఒక అమ్మని, ఒక అక్కని చూసుకుంటున్నారు. నేను ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళకపోయినా నాపై బెంగ పెట్టేసుకుంటారు. ఇది నిజంగా మనసుకు నచ్చిన వృత్తి. మైత్రి కళ్ళలో నిజాయితీ ప్రతిఫలించింది. ఆ రోజు మైత్రిలో బాహ్య సౌందర్యాన్ని మించి అంతఃసౌందర్యాన్ని వీక్షించాడు చక్రవర్తి. ఎదుటి మనిషిని వారి లోపాలతో సహా ప్రేమించే ఆమె అరుదైన వ్యక్తిత్వం అతని అబ్బురపరిచింది. ఆమె పట్ల అతనికున్న ప్రేమ రెట్టింపైంది. చక్రవర్తి తనలో ఆమె పట్ల గల ప్రేమని, ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలన్న తన ఆశను ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ మైత్రి ఎప్పుడు అతనిని ఒక ఆత్మీయుడైన స్నేహితుడిగానే భావించేది. చక్రవర్తి ఎప్పుడూ తన మనసులో మాట చెబుదామనుకున్న అవకాశం ఇవ్వకుండా ఆమెడ దూరంలో ఉంచేది. దగ్గరగా ఉన్నట్లే అనిపించినా వీలైనంత దూరాన్ని పెంచేలా ఉండేది ఆమె ప్రవర్తన. తన పట్ల మైత్రికి ఉన్న అభిప్రాయం ఏమిటో తెలియక లోపల మదన పడేవాడు చక్రవర్తి. మైత్రి ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఏర్పడింది చక్రవర్తికి. మైత్రి అమ్మగారు, తమ్ముడు, చెల్లెళ్ళు చక్రవర్తిని అభిమానంగా చూసేవారు. మైత్రి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా చక్రవర్తికి ఆహ్వానం అందేది. తను ఒంటరి అనే ఫీలింగ్ క్రమంగా దూరమవుతూ తనకు ఒక ఫ్యామిలీ దొరికిందన్న ఆనందం మైత్రి ప్రవర్తనతో ఆవిరైపోయేది.
ఇక ఈ దాగుడు మూతలకు స్వస్తి చెప్పి ఎలాగైనా తన ప్రేమను మైత్రికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు చక్రవర్తి. కాఫీ షాప్లో చేతి మునివేళ్లను దీర్ఘంగా పరిశీలిస్తూ కూర్చుని ఉన్న మైత్రితో అన్నాడు చక్రవర్తి. మైత్రి, నీతో ఒక విషయం చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. మైత్రి కళ్ళెత్తి చక్రవర్తి కేసి చూస్తూ చెప్పండి అంది. నీపై నాకున్న అపారమైన అభిమానాన్ని ఇంకా ఎంతో కాలం మనసులోనే దాచుకుంటూ మదనపడడం సమంజసం కాదు అనిపించింది. అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ మైత్రి, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ. గుండెలోని ప్రేమంతా కళ్ళలో ప్రతిఫలిస్తుండగా ఉద్వేగంగా చెప్పాడు చక్రవర్తి. కొద్దిసేపు మౌనంగా ఉన్న మైత్రి, మీరు ఇలాంటిదేదో చెబుతారని నేను అనుకుంటూనే ఉన్నాను. మీకు నా మీద అలాంటి అభిప్రాయం కలిగేలాగా నేను ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి చక్రవర్తి గారు. నేను మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడిగా, ఆప్తుడిగా మాత్రమే భావించాను. దయచేసి మీ ప్రేమను తిరస్కరించానని మన అమూల్యమైన స్నేహాన్ని పాడు చేయవద్దు. ఇది నా అభ్యర్థన. హత్సుడైపోయాడు చక్రవర్తి. మైత్రి తన ప్రేమను ఇంత నిక్కచ్చిగా తిరస్కరిస్తుందని అతను అనుకోలేదు. కాఫీ చాలా బాగుంది చక్రవర్తి గారు. ఇంట్లో అమ్మవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వెళదామా అంటూ లేచి నిలబడింది. చక్రవర్తి గారు, పూజ మొదలైంది. అంతా మీకోసం చూస్తున్నారు. కిందకి రండి. విరాస్ పిలుపుతో గత కాలపు జ్ఞాపకాలతో విహరిస్తున్న చక్రవర్తి ప్రస్తుతంలోకి వచ్చాడు. మైత్రి ఫ్యామిలీలో అందరూ తన పట్ల ఎంత ఆదరం చూపిస్తున్నా మైత్రి ప్రవర్తన మాత్రం అమితమైన ఆవేదనకు గురిచేసేది చక్రవర్తిని. ఎప్పటికైనా ఆమె తన ప్రేమను అర్థం చేసుకుని తనతో జీవితం పంచుకోవడానికి అంగీకరిస్తుందన్న ఆశ రోజు రోజుకి అడుగంటిపోతోంది. తనను ఎప్పుడూ ఒక మంచి స్నేహితుడిలా ట్రీట్ చేస్తుందే తప్ప తను కోరుకున్న ప్రపంచంలోకి మాత్రం రాదు. ఎప్పుడూ ఆమె దగ్గర ఆ ప్రస్తావన తీసుకురావాలని ప్రయత్నించినా సున్నితంగా అతి నేర్పుగా టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. కొన్ని రోజుల పాటు చక్రవర్తి మైత్రిని కానీ సుందరాన్ని కానీ కలవడానికి రాలేదు. అతని ఫోన్ కూడా కలవకుండా పోయింది. మైత్రికి చక్రవర్తి పరిచయం అయినప్పటి నుంచి అతన్ని ఇన్ని రోజులు చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి. మైత్రి కంగారు పడింది. అతని కలవడానికి తనే వెళ్దామనుకునేలోపు ఒకరోజు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. మనిషి ఎందుకో డీలా పడిపోయినట్లు కనిపించాడు. ముఖంలో మునుపటి కళ లేదు. మైత్రిని పలకరించి సుందరంతో ఆ రోజు ఎక్కువసేపు గడిపాడు. ఎందుకు ఆ రోజు అతని ప్రవర్తన కొత్తగా అనిపించింది మైత్రికి. సాయంత్రం పార్కులో చాలాసేపు మౌనంగా ఉండిపోయిన చక్రవర్తి హఠాత్తుగా అన్నాడు మైత్రితో, నేను ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మైత్రి. మా సంస్థ కార్యకలాపాలు ముంబై కేంద్రంగా నిర్వర్తించాలి అనుకుంటున్నాము. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. బహుశా ఇక ఎప్పటికీ తిరిగి రానేమో. వెళ్లే ముందు నీతో ఒక మాట. ఇప్పుడు మీరు ముంబై వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కారణం నేనే కదా. నా నుండి శాశ్వతంగా దూరం కావాలనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కదూ. అలా ఎందుకు అనుకుంటావు మైత్రి? నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసాక కూడా ఒక అమ్మాయి మనసును గెలవడంలో విఫలమయ్యాననే పెయిన్ను భరిస్తూ ఇక్కడే ఉండడం నా వల్ల కాదు. అందుకే నా ఓటమి భారాన్ని కొంతైనా తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ వెళ్లే ముందు ఒక్క విషయం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. నువ్వు నా ప్రేమను తిరస్కరించడానికి కారణం ఏమిటో, నన్ను నీ ప్రేమని అనర్హుడిగా చేసిన విషయాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంది. నాలో ఉన్న ఈ లోపాల వల్ల నన్ను ఒక అమ్మాయి తిరస్కరించింది అని తెలుసుకుంటే నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటున్నాను. ఎటో చూస్తూ అన్నాడు చక్రవర్తి. ఒక్కసారిగా మనసు వికలమైపోయింది మైత్రికి. తన తిరస్కరణకు గురైన అతడు పడే వేదన ఆమె హృదయాన్ని తాకింది. నన్ను మన్నించగలరా చక్రవర్తి గారు? నా మొండి ప్రవర్తనతో మిమ్మల్ని ఇంత వేదనకి గురి చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. నేను మీ ప్రేమను తిరస్కరించడానికి కారణం మీలోని లోపాలు కాదు, నాలోని బలహీనతలు. నా కుటుంబం నా బలహీనత. నాన్నగారు హఠాత్తుగా చనిపోయినప్పుడు అమ్మ లోకం తెలియని 4 పసిపిల్లలతో సహా ఒంటరి అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అర్ధాంతంగా వెళ్ళిపోవడంతో తన 4 పిల్లల కోసం దుఃఖాన్ని దిగమింగుకొని అన్నీ తానే మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద కూతురుగా చెల్లెళ్ళని తమ్ముళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను నా స్వార్థం చూసుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా కుటుంబాన్ని వంచిన దాన్ని అవుతాను. నాకు తెలుసు మీరు నా కోసం నా కుటుంబ బాధ్యతలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారని, మీకు అంతటి సహృదయం ఉందని. కానీ నన్ను ప్రేమించిన పాపానికి నా కుటుంబ బాధ్యతల భారాన్ని మీ మీద మోపలేను. అంతే తప్ప మరొక కారణం లేదు. చెమరిస్తున్న కళ్ళను దించుకుంటూ అంది. అనాథనైన నాకు నీ ద్వారా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అని సంబరపడ్డాను. ఆ ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడిని కావాలని ఆశపడ్డాను. మీరు వేరు నేను వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. అంతేకాని చక్రవర్తి మాటలను మధ్యలోనే ఆపేస్తూ, మీలాంటి అరుదైన ప్రేమమూర్తిని అందుకోలేని దురదృష్టవంతురాలిని నేను. ఆ బాధ నన్ను జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. కానీ నేను నా తోబట్టువులను ఒక దారికి తేవాలి. నన్నే నమ్ముకున్న అనాథ పిల్లలకు అండగా ఉండాలి. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఒకసారి పెళ్ళి అనే బంధంలో ఇరుక్కుంటే నేను అనుకున్నవి చేయలేనేమోనన్న భయంతోనే మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి చక్రవర్తి గారు. 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ అంది మైత్రి. ఒక్కసారిగా చలించిపోయాడు చక్రవర్తి.
కాసేపు అలా ఏడవనిచ్చి మృదువుగా ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీళ్లతో తడిసిపోయిన నేత్రాలను, తీవ్రమైన భావోద్వేగంతో కందిపోయిన గులాబీ రంగులోకి మారిన వదనాన్ని కాసేపు కన్నార్పకుండా అలాగే చూశాడు. ఆమె రూపురేఖలు తన స్మృతి పలకం మీద శాశ్వతంగా ముద్రించుకోవడానికా అన్నట్లు. బాధపడకు మైత్రి. మానవత్వ విలువలు నశించిపోతున్న నేటి కాలంలో కుటుంబ బంధాలకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చే ఉన్నతమైన నీ వ్యక్తిత్వాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. నిన్ను నమ్ముకున్న కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసిన గొప్ప మనసు నీది. ప్రేమ కంటే కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యతలకే ఎక్కువ విలువ ఉంటుందని నువ్వు ఇచ్చిన సందేశాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో అంతరించిపోతున్న నైతిక విలువలు మళ్ళీ పునరుద్ధరించబడతాయి. మనిషిని మనిషిగా గౌరవించే తత్వం పెరుగుతుంది. కుల మతాల పేరుతో జరుగుతున్న ఎన్నో అకృత్యాలకు తెరపడుతుంది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు అనాథలకు ఆపన్నహస్తం అందించాలని నీ ధ్యేయం నెరవేరాలని ఒక మంచి స్నేహితుడిగా నిన్ను మనసారా ఆశీర్వదిస్తున్నాను. మైత్రి తలపై చెయ్యి ఉంచి లేచి నిలబడి గబగబా అడుగులు వేస్తూ కారు వైపు నడిచాడు చక్రవర్తి. కన్నీళ్లు చూపులకు అడ్డం పడుతూ ఉండగా క్రమక్రమంగా కనుమరుగవుతున్న ఆ 6 అడుగుల మూర్తిని ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది మైత్రి.